తాగేటోడుగా మందు తాగుతుండే. ఏమనంటే నెత్తికి కోపం వచ్చేటోడు. వద్దు బిడ్డ, మంచిగా బతుకుండ్రి, మంచిగా బతుకుండ్రి. ఇక వీడు పక్కకుండి అన్ని సంజానుతుండే. అమ్మ పోనీ తప్పైంది సారీ అని చెప్పి పోయేటోడు బిడ్డ. నాకు తెచ్చి తినబెట్టేటోడు బిడ్డ. ఇక ఇది తిను, ఇది తిను, ఇది తినని తెచ్చిపెట్టిండు బిడ్డ నా కొడుకు. మేము మస్తు కష్టపడ్డావు అమ్మ, మాయమ్మ మస్తు కష్టం చేస్తుంది. అమ్మ అంటే ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, ఆయన మీతో చివరిసారికి ఎప్పుడు మాట్లాడారు? చివరి దాకా. ఇక ఇప్పుడు హాస్పిటల్ చేసే ముందు నాకు పడి కాళ్ళు ఇరిగినాయి, పోవద్దలేదు. ఫోన్లో మాట్లాడితే ఇంట్లో ఉన్నాడు అప్పుడు మంచిరాబాద్లో. 2 రోజులకు షెరికాయిండు. అమ్మా నువ్వు ఏడవకు, నువ్వు తిను, పొద్దున ఏమైనా తెప్పించుకొని తినమ్మా, నువ్వు ఏడవకమ్మా, నేను వస్తాడికి అని అన్నాడు. రానెళ్ళాడు. ఇవన్నీ వాళ్ళని వీళ్ళని ఆబాడుకోవాలి, వీళ్ళని తమ్ముళ్ళని కొడుకులని అందరినీ తిట్టిండు. ఇక 2 రోజులకు దవాఖానకు చేరికాయండి బిడ్డ. నువ్వు మంచిగా తిను, మా అమ్మని మంచిగా చూసుకొని, మా అమ్మని మంచిగా చూసుకొని అని చెప్పిండు. తమ్ముళ్ళకు కూడా బెదిరించాడు, వీళ్ళని కూడా బెదిరించేటోడు. ఏమన్నా తీసుకొస్తే అందరికి పెట్టేటోడు. ఎంత దాగున్న మాత్రానికి అన్ని పట్టుకొచ్చి అందరికి పెట్టేటోడు బిడ్డ. వాని పుట్టకి అన్నట్టు చూసుకోలేడు నా అయ్యా. చూడొచ్చు ఆ తల్లి ఆవేదన అసలు ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఎప్పుడు కూడా తిను అమ్మ తిను అంటూ కూడా నాకు ఎప్పుడు కూడా ఎంతో ఇష్టంగా ఏదో ఒకటి తెస్తూ ఉండే. కొద్ది రోజుల క్రితం కూడా ఆయన నాతో మాట్లాడడం జరిగింది. అందరూ కూడా నా తల్లిని సరి బాగా చూసుకోండి అంటూ కూడా అన్నదమ్ములకి, అందరికీ, కూతుర్లకి, కొడుకులకి చెప్పినట్టుగా కూడా ఆ తల్లి ఆవేదన చూడొచ్చు. తండ్రిని కోల్పోయిన, కొడుకుని కోల్పోయిన బాధలో ఆమె విలవిల ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒకసారి ఫిష్ వెంకట్ గారి తమ్ముడు కూడా మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాం. నమస్తే అన్న. ఆయన ఆరోగ్యం ఎప్పటి నుంచి బాగాలేదు? 3 సంవత్సరాల నుంచి బాగాలేదు. డయాలసిస్ 3 సంవత్సరాల నుంచి డయాలసిస్లో ఉన్నాడు. డయాలసిస్ జరుగుతుంది, ట్రీట్మెంట్ జరుగుతుంది అని అందరిని చూసి, అందరిని వాళ్ళ తమ్ముళ్ళని, చెల్లెళ్ళని అందరినీ బాగా చూసి, వాళ్ళ బాబాయ్ పిల్లలు, చెల్లెళ్ళని ఏ తేడా లేదు. అందరినీ ఎవరైనా పలకరించేవాడు, అందరితో బాగుండేవాడు. ఒక చేపలు అమ్ముతూ కూడా ఆయన పేరు ఫిష్ వెంకట్ గా మారిందని చెప్పొచ్చు. ఇండస్ట్రీలోకి వెళ్ళాక కూడా ఫిష్ వెంకట్ అనే పేరు బాగా వైరల్ గా మారింది. అంటే ఫిష్ వెంకట్ అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారని చెప్పొచ్చు. పెద్ద పెద్ద సినిమాల్లో ఆయన నటించడం జరిగింది. అంటే ఎలా మాకు చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయన కష్టపడి పైకి వచ్చాడు. సినిమా ఇండస్ట్రీలో అంత పేరు తెచ్చుకున్నాడు. అందరితో బాగుండేవాడు. డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, యాక్టర్స్ అందరికీ బాగా ఉండేవాడు. దగ్గరగా మంచిగా మాట్లాడేవాడు, అందరితో కలిసి ఉండేవాడు. ఆయన చిన్న స్థాయి నుంచి ఇంత పెద్ద యాక్టర్ అయిండు. ఆ యాక్టర్ అయినా కూడా ఫిష్ వెంకట్ అని ఎక్కడికి పోయినా ఆయన గుర్తుపట్టేటోళ్ళు. చాలా ఎవరికి ఏ సాయం కావాలా, హెల్ప్ కావాలన్నా కూడా వెళ్ళిపోయేవాడు. ఆయన ఉన్నంతలో చేసేవాడు. ఆయన చిన్న స్థాయిలో ఉన్నా నేను ఎందుకు చేయాలని అనుకునేవాడు కాదు. ఎవరికైనా చేసేవాడు. ఎవరు పిలిస్తే వెళ్ళేవాడు, ఎవరు పిలిచినా వెళ్ళేవాడు. చాలా గొప్ప వ్యక్తి. ఆయన గురించి చెప్పాలంటే చాలా గొప్ప వ్యక్తి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన అభిమానులు కూడా వేల సంఖ్యలో ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఇంత లక్షలలో ఉన్నారు ఆయన తెలిసిన మటుకు. నేను 35 సంవత్సరాల నుంచి ఆయన నేను ఉంటాను. ఆయన ఇద్దరమే, మధ్యలో ఇంకెవరు ఉండరు. ఎందుకంటే తర్వాత అందరూ వచ్చారు. వాళ్ళు ఏది ఉన్నా కూడా నాకు చెప్పుకునేవాడు. మరి ఆయన నేను పరిస్థితి బాగాలేదు, ఏదన్నా ఆర్థికంగా ఇబ్బంది ఉందన్నా కూడా ఆయన చెప్పుకునేవాడు కాదు. ఆయనంతా ఏదో చేసుకునేవాడు. ప్రతిరోజు షూటింగ్ ఉన్నప్పుడు అయితే పొద్దున్నే ఆరోగ్యం బాగున్నా బాగాలేకున్నా వెళ్ళిపోయేవాడు. ఏ ఫంక్షన్లు ఉన్నా ఏమున్నా ఉండకపోయాడు. అట్లా కష్టపడి పేరు బాగా తెచ్చుకున్నాడు. గబ్బర్ సింగ్ సినిమాతో ఆయనకి ఇంకా మంచి పేరు వచ్చిందని చెప్పొచ్చు. ఆ కామెడీ కానీ ఇదంతా కూడా, అంటే ఆ సినిమా తర్వాత నుంచి కూడా ఆయన లైఫ్ కూడా కొంచెం చేంజ్ అయిందని చెప్పొచ్చు. మరి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మరి ఆయన ఎందుకని నెగ్లెక్ట్ చేశారు? ఆరోగ్య సమస్యలు అంటే 3 ఇయర్స్ నుంచి వచ్చాయి. అంతకుముందు గబ్బర్ సింగ్ చేసినప్పుడు బాగానే ఉన్నాడు. దాని తర్వాత ఎన్నో సినిమాలు చేసిండు. బయటికి కూడా వెళ్ళాడు. ఒకసారి ఏదో చిన్న సినిమాకి వెళ్ళి కాలుకు మూల ఏదో తగిలింది. దానివల్ల ఆయనకు షుగర్ అనేది అటాక్ అయ్యి కాలు అనేది కాలు ప్రాబ్లం అయింది ఆయనకు. దాని తర్వాత చెక్ చేయించుకుంటే డయాలసిస్, కిడ్నీస్ పోయినాయి అని చెప్పేసి చెప్పారు. విజయవాడలో అక్కడికి వెళ్ళి అడ్మిట్ అయితే మొత్తం బాడీ చెకప్ చేస్తే
అక్కడ వాళ్ళ డాక్టర్ చెప్పారు. చెప్తే అప్పుడు ఏడ్చి బాధపడ్డాడు. తర్వాత డాక్టర్స్ ట్రీట్మెంట్ అంతా వాళ్ళు ఇక్కడ అక్కడ అన్ని హాస్పిటల్ తిరిగిండు. ఆ షూటింగులు చేయలేకపోయిండు ఆయన. ఇంకా ఆయన హెల్త్ సహకరించలేదు. 3 years నుంచి ఆయన ఈ ఇంట్లోనే ఉండడం అలాగా గడిపాడు. అంటే అన్న ఇంత పెద్ద పెద్ద సినిమాలు చేయడం జరిగింది, పెద్ద ఆర్టిస్టులతో ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా అనేక మందితో ఆయన యాక్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వరకు కూడా ఇండస్ట్రీ ఎందుకని స్పందించలేదు అంటారు? అందరూ స్పందించారు. ఎంతవరకు స్పందించాలో అంతవరకు స్పందించారు. అందరూ ఫిష్ వెంకట్ అంటే అందరు ఈరోజు ఎన్టీఆర్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, మహేష్ బాబు గారు కానీ అందరూ మనకి కళ్యాణ్ రామ్ గారు కానీ అందరూ బాగా వెంకట్, పవన్ కళ్యాణ్ గారు వెంకట్ వస్తారంటే వెంకట్ గారు నమస్తే అలాంటి స్థానం సంపాదించుకుంటాను. వెంకట్ అంటే ఒక గుర్తింపు. పెద్ద హీరోలు వాళ్ళు కూడా మంచిగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు వెంకట్ని హెల్త్ బాగా చూసుకో, బాగుండు, ఇంకా బాగా చెప్పేవాళ్ళు. తప్పు కాదు. అంటే ఆయన ఆరోగ్యం కుదుట పడాలి అంటే కిడ్నీ మార్పిడి కోసం 50 లక్షలు ఖర్చు అవుతుంది అంటూ కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఆయనకు ట్రీట్మెంట్ ఏ విధంగా జరిగింది? ఆ తర్వాత ట్రీట్మెంట్ జరిగింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించాలో వాళ్ళు అంత ప్రయత్నించారు. అంటే ఒక కిడ్నీ అని కాదు, కాళ్ళు ప్రాబ్లం అయిపోయి కాళ్ళు చెడిపోయి ఇంకా ఆయనకు ఆరోగ్యం అంటే కాళ్ళు షుగరు బీపీ కంట్రోల్లోకి వస్తే కిడ్నీ మారుస్తామని అన్నారు. కిడ్నీ మారుస్తామని అనుకుంటే ఇంకా ఇది సహకరించలేదు. ఇంకా ఆయన బాడీ ట్రీట్మెంట్ సహకరించలేదు. ఈ మధ్యలో మళ్ళీ ఒక వారం రోజులు 3-4 days అయింది. ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు నాకు కూడా లివర్ ప్రాబ్లం వచ్చింది. అంతకుముందుకు లివర్ టెస్ట్ చేయలేదు. ఆ లివర్ ప్రాబ్లం వల్ల ఇంకా ఆయనకు ఎక్కువ అయిపోయింది. సో చూడొచ్చు, ఇంటిల్లి పాదే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకి లక్షల్లో అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్కి గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకి 2 సంవత్సరాలుగా కూడా ఆరోగ్య పరిస్థితి